నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఆరోగ్య ప్రదాత. మనకు అందించిన వారు పివిబి శ్రీరామమూర్తి గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. ఆయనం అంటే గమనం, దారి, సూర్యుడు నడిచే దారి. 12 నెలల సంవత్సరాన్ని 2 ఆయనాలుగా విభజించారు. ఒకటి దక్షిణాయనం, రెండవది ఉత్తరాయణం. మానవాళికి సూర్యుడు కనిపించేది పగలు, కనిపించనిది రాత్రి. దేవతల విషయానికి వస్తే 6 నెలలు దక్షిణాయనం, మరో 6 నెలలు ఉత్తరాయణం. దక్షిణాయనం అంటే నిండా చీకటి అలుముకున్న సమయం. మాఘశుద్ధ సప్తమి నాటి శుభోదయంతో ఉత్తరాయణం మొదలవుతుంది. ఈ రోజున సూర్య జయంతి, రథసప్తం అంటారు. సూర్యుడికి కాశ్యపేయుడు, ఆదిత్యుడు అని పేర్లు. కశ్యపునికి దితి, అదితి అని 2 భార్యలు. అదితి కుమారుడు కాబట్టి ఆదిత్యుడు అయ్యాడు. ఇవి కాక భాస్కరుడు, భానుడు, రవి లాంటి పేర్లు ఎన్నో ఉన్నాయి. సూర్యరథానికి 7 గుర్రాలు, అందుకే సప్తాశ్వరథ మారుడు అన్నారు. సూర్యుడు లోకాన్ని తిలకించే నారాయణస్వామి నేత్రం, అంటే సాక్షాత్తు భగవంతుడే. సూర్య గమనానికి ఉపయోగపడే అశ్వాలు 7: గాయత్రి, బృహతి, ఉష్టి, జగతి, త్రిష్టు, అనుష్టు, పంక్తి. 7 లోకాలలో జీవులకు 7 రకాల రోగాలను తొలగించే ఆరోగ్య ప్రదాత భానుడు. అవి మన అరిషడ్వర్గాల వల్ల వచ్చేవే కావు. జన్మ జన్మాంతర వాచిక, మానసిక, కాయక, జ్ఞాన అజ్ఞాన కారణాల కర్మ ఫలితాల వల్ల వచ్చేవి కూడా. రావణుడితో భీకర పోరులో అలసిపోయిన రాముణ్ణి చూసి దేవతలు కలవరపడ్డారు. అప్పుడు అగస్త్య మహర్షి ప్రత్యక్షమై ఆదిత్య హృదయం గుర్తు చేసినట్లు వాల్మీకి యుద్ధకాండలో ఉంది. ఆదిత్య హృదయం పవిత్రమైనది, సర్వశత్రు వినాశకరమైనది, అక్షయమైనది, పరమ ఔషధ తుల్యమైనది అంటారు ఆయన. ఆ స్థవంతో శ్రీరాముని విజయం వరించింది. రథసప్తమి విశేషాల గురించి భవిష్యోత్తర మత్స్య పురాణాల్లో ఉంది. ధర్మరాజుకు శ్రీకృష్ణుడు రథసప్తమి విశేషాలు చెప్తాడు. ధర్మరాజుకు లభించిన అక్షయ పాత్రే సూర్యప్రసాదమే. రథసప్తమి విశిష్టోత్సవం తెల్లారగానే లేచి ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. తల స్నానం చేసి శుచిగా పూజా ద్రవ్యాలు సేకరించి పాలు పొంగించి క్షీరాన్నం నైవేద్యంగా పెడతారు. స్నానం చేసేటప్పుడు 7 అర్కపత్రాలను నెత్తిన పెట్టుకుంటారు. అర్కపత్రాలంటే జిల్లేడాకులు. చిక్కుడుకాయలకు చీపురు పుల్లలు గుచ్చి రథం చేస్తారు. జిల్లేడాకుల మీద పెట్టి అక్షింతలు చెల్లి దీపధూప నైవేద్యాదులు భక్తితో సమర్పిస్తే కోట్ల పుణ్య ఫలాలు వస్తాయంటారు. యోగాసనాల్లో సూర్య నమస్కారాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. లేత ఎండలో కూర్చోవడం, ఉదయించే సూర్యుడిని చూడటం ఆరోగ్యానికి మంచిది. సూర్యుడు కర్మసాక్షి. కోనార్కులోని సూర్య దేవాలయంలో, శ్రీకాకుళంలోని అరసవల్లిలో, తిరుమలలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.